భారతదేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నారు. మొత్తం 45 కోట్ల మంది ప్రయాగరాజ్లో పవిత్ర స్నానం చేస్తారని అంచనా. ఈ నేపథ్యంలో తెలుగువారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కీలకమైన సూచనలు చేస్తున్నారు కుంభమేళా నిర్వాహకులు. ఈ వీడియో తప్పనిసరిగా చూసి వెళితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మహోత్సవంలో పాల్గొని తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చు. ముఖ్యమైన సూచనలు ఇలా ఉన్నాయి. కుంభమేళాకు వెళ్ళేవారు ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపేస్తారు. అక్కడ నుంచి నడుచుకుంటూ మేళాకి వెళ్లాల్సి వస్తుంది. కుంభమేళాకు వెళ్ళిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా, కార్టూన్ పాయింట్స్గా, ఘాట్స్గా విభజించారు. వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళండి. లేకపోతే అసలేమీ అర్థం కాదు. ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకు అర్థం కాదు. అక్కడ మొత్తం 24 సెక్టార్లు ఉంటాయి. 17 కార్టూన్ పాయింట్స్ ఉంటాయి. నదికి మధ్యలో బ్రిడ్జిలు నిర్మించారు. వాటినే కార్టూన్ పాయింట్స్ అంటారు. ప్రయాగరాజ్ని 3గా విభజించారు. జ్యూసి, హరిలాగంజ్, సంగం. నదికి కుడివైపు జ్యూసి ఉంటుంది. దీనిలో 12 నుంచి 21 వరకు సెక్టార్లు ఉంటాయి. దీనిలో సెక్టార్ 12 నుంచి సెక్టార్ 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నది దాటాక ఎడమ వైపు ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 ఉంటాయి. ముఖ్యమైనది సంగం. ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి. ఇక వసతి సదుపాయాల విషయానికి వస్తే సెక్టార్ 6లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. తప్పకుండా చూడండి. కానీ అక్కడ స్టే చేయనివ్వరు. స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండటం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వరు. అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించిన భజన కేంద్రాలు ఉన్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయవచ్చు. సెక్టార్ 19, 18, 20 ఈ సెక్టార్లలో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు. చక్కగా ఉండొచ్చు. సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి. రోజుకి 200 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అన్ని సెక్టార్లలో పెయిడ్ వసతులు ఉన్నాయి. రోజుకి 1000 నుంచి 2000 తీసుకునేవి కూడా ఉన్నాయి. అందులో 4 వరకు ఉండొచ్చు. మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. ఉత్తర భారతదేశం వంటకాలు అన్నీ ఇక్కడ ఉచితంగా తినొచ్చు. రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగునా పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మేళాలో సైతం పోలీసులు మీరు ఎక్కడ స్నానం చేయాలో, ఎటు వెళ్ళాలో పూర్తి స్థాయిలో గైడ్ చేస్తారు. స్నాన ఘాట్లు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి వరుసగా. 2-3 రోజులు ఉండి పుణ్యస్నానాలు చేసేవాళ్ళు నదికి దగ్గరగా ఉండే సెక్టార్లలోనే స్టే చేయాలి. లేదంటే తప్పిపోయే అవకాశం ఉంది. నాగ సాధువులు, అఘోరాలు, అఖాడాలని చూడండి. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటే సెక్టార్ 19, 18, 20లో ఉంటారు. చివరగా చెప్పేది ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే అన్నీ ముందే తెలుసుకొని ఏర్పాట్లు చేసుకొని మరీ వెళ్ళండి. ఒక్కరే వెళ్ళాలి అనుకుంటే స్నేహితులతోనో బృందాలుగానో వెళ్ళండి. తప్పనిసరిగా ఆ పవిత్ర అమృత స్నానాన్ని ఆచరించి క్షేమంగా తిరిగి రండి.